హాయ్ హలో వెల్కమ్ టు బీరాస్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా కరివేపాకు కారపొడి చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు మంచిగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకోవడానికి మనకి 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు వీటిల్లో ఎండుమిర్చి వేసుకుందాం. కారానికి తగినట్టు మనం వేసుకుందాం. నేనైతే 20 వేసుకున్నాను. ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకుని స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని కరివేపాకు ఒక కట్టంతా నేను ఫుల్గా వేసుకున్నాను. ఈ కరివేపాకు కడిగి వాటర్ లేకుండా ఉండేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. క్రిస్పీగా అయ్యేంత వరకు, గ్రీన్ కలర్ పోకుండా ఉండేంత వరకు మనం కరివేపాకు వేయించుకుంటూ ఉందాం. క్రిస్పీగా వేగింది, తీసుకుని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ ఒకటి తీసుకుని వేయించుకున్నవన్నీ 1 by 1 వేయించుకుని పొడి చేసుకుందాం. మీకు పులుపు ఇష్టమైతే చింతపండు అయినా వాడచ్చు. నేను హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. తరువాత వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈ కరివేపాకు కారపొడి నెల రోజులు నిల్వ ఉంటుంది. ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి అంటే హెయిర్కి అండ్ స్కిన్కి, కళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నా. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. డైలీ ఒక ముద్ద కరివేపాకుతో మనం తింటూ ఉంటే ఎంతో హెల్త్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం రైస్లోనే కాకుండా టిఫిన్స్లో కూడా ఇది మనం వేసుకుంటూ తింటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఒక ముద్ద ట్రై చేద్దాం. వేడివేడి అన్నంలో కొద్దిగా కారపొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకుని తిన్నాము. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలకి అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ కారపొడి రెసిపీ తయారు చేసి చూడండి. మీకు ఇంకా కారపొడి రెసిపీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching by Bira's Food. If you like this video, please like, share and subscribe.